విజయవాడ ఇంద్రకీలాద్రిపై 7వ రోజు దసరా ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఇవాళ శ్రీ మహాచండీ అవతారంలో కనకదుర్గమ్మ భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ ఉత్సవాలకు ఉదయం నుండి కూడా భక్తులు అధిక సంఖ్యలో క్యూ లైన్లో వేచి ఉన్నారు. దీంతో ఆలయ ప్రాంగణమంతా భక్తులతో కిటకిటలాడుతోంది. జై దుర్గా జై జై దుర్గా అన్న నామస్మరణతో ఇంద్రకీలాద్రి మారుమోగిపోతోంది. విజయవాడ ఇంద్రకీలాద్రిపై 7వ రోజు దసరా ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఇవాళ శ్రీ మహాచండీ అవతారంలో కనకదుర్గమ్మ తల్లి భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ ఉత్సవాలకు ఉదయం నుండి కూడా భక్తులు అధిక సంఖ్యలో క్యూ లైన్లో వేచి ఉన్నారు. దీంతో ఆలయ ప్రాంగణమంతా భక్తులతో కిటకిటలాడుతోంది. జై దుర్గా జై జై దుర్గా అన్న నామస్మరణతో ఇంద్రకీలాద్రి మారుమోగుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ సిద్ధంగా ఉన్నారు. రాజ్ కుమార్, సాయిరామ్, ముఖ్యంగా ఏదైతే ఇంద్రకీలాద్రి పైన అమ్మవారు అంటే ముఖ్యంగా కనుక చూసుకుంటే దుర్గమ్మను దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున సుదూర ప్రాంతాల నుంచి కూడా భక్తులందరూ కూడా ఇంద్రకీలాద్రికి చేరుకుంటున్నారు. వివిధ రకాలుగా ఉన్నటువంటి భక్తులందరూ కూడా అంటే ఇటు వాహనాల నుంచి వచ్చేవాళ్ళు, కాలినడకన వచ్చేటువంటి వారు, అమ్మకు మొక్కులు తీర్చుకునేటువంటి వారు అందరూ కూడా పెద్ద ఎత్తున ఇంద్రకీలాద్రికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా కనుక చూస్తే ఏదైతే ఈరోజు అమ్మవారు మహాచండీదేవిగా భక్తులందరికీ కూడా దర్శనమిస్తూ ఉన్నారు. చండీదేవి అలంకారంలో విశిష్టత కనుక చూసుకుంటే ఏదైతే ఇటు కనకదుర్గాదేవికి సంబంధించి మహాచండీదేవి అలంకారంలో దర్శనమిస్తుంది కాబట్టి ఈ అలంకారాన్ని దర్శించుకుంటే ఎన్నో శోభలు కలుగుతాయని పురాణేతర శాస్త్రాలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏదైతే కనుక దశ విధాలైనటువంటి పాపాలను హరించేటి కనుక దుష్ట సంహారాన్ని చేసేటువంటి మహాచండీదేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఏదైతే కనుక చూసుకుంటే ఈరోజు ఆలయానికి సంబంధించి కూడా దాదాపుగా ఇప్పటికంటే ఉదయం 4 గంటల నుంచి ఇప్పటి వరకే దాదాపుగా 40,000 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నట్లుగా ఆలయ అధికారులు స్పష్టం చేశారు. ఈరోజు కూడా దాదాపుగా 2 లక్షల మంది పైచీలకు భక్తులు ఈరోజు అమ్మవారిని దర్శించుకున్నట్లుగా అంచనా వేస్తున్నారు. రేపు చాలా పెద్ద ఎత్తున ఇంకా భక్తులు వచ్చేటువంటి అవకాశం ఉంది. రేపు ఆంక్షలు కూడా అదే విధంగా ఉంటాయి. ఏదైతే రేపు మూల నక్షత్రం కాబట్టి రేపు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా రేపు అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తారు. కుటుంబ సమేతంగా ముఖ్యమంత్రి కూడా రేపు వచ్చి అమ్మవారిని దర్శించుకొని ప్రభుత్వం తరఫున రేపు పట్టు వస్త్రాలు కూడా సమర్పించేటువంటి కార్యక్రమం ఉంటుంది. రేపు అదే తరహా భక్తులు కూడా, సామాన్య భక్తులు కూడా చాలా పెద్ద ఎత్తున వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎలాంటి ఇబ్బందులు కానీ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికార యంత్రాంగం అంతా కూడా ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఉన్నారు. కమాండ్ కంట్రోల్లో ఉన్నటువంటి అధికారులందరూ కూడా ఉన్నటువంటి అన్ని సీసీ కెమెరాల ద్వారా ప్రత్యేకంగా డ్రోన్లు పెట్టించి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఒకవైపు కృష్ణా ఏదైతే ఇటు ప్రకాశం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. పైనుంచి వస్తున్నటువంటి వరద నీరు చాలా పెద్ద ఎత్తున వస్తూ ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా దాదాపు 10 రెస్క్యూ టీములను కూడా ఇప్పటికే ఏర్పాటు చేశారు. ఎవరు కూడా నదిలోకి దిగేటువంటి ప్రయత్నం చేయొద్దని కూడా చెప్తా ఉన్నారు అధికార యంత్రాంగం అంతా కూడా. మరి దీనికి సంబంధించి ఈరోజు ఎలాంటి ప్రముఖులు దర్శించుకోదు. ఇవాళ ఆదివారం సెలవు దినం కాబట్టి భక్తులు ఈరోజు అంటే మూలా నక్షత్రానికి సంబంధించి ఏ రోజు భక్తులు ఏదైతే వస్తారో అదే విధంగా అదే తరహాలో కూడా ఈరోజు కూడా భక్తులు చాలా పెద్ద ఎత్తున వస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఏదైతే కొండ దిగువనే కనుక చూసుకుంటే ఈ విధంగా కనుక ప్రజలు ఉంటే కొండ పైన అంటే క్యూ లైన్లో
బారులు తీరుతా ఉన్నారు. రాత్రి 9, 10 వరకు కూడా వస్తూనే ఉన్నారు అమ్మను దర్శించుకోవడానికి. ముగ్గురు అమ్మల కన్నా మూలపుట్టమ్మ బెదవాడ దుర్గమ్మ కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా వచ్చి ఈరోజు కనుక అమ్మను దర్శించుకుంటే ఏదైతే దుష్టపీడన ఏదైతే ఉందో అందరూ కూడా సకల సౌభాగ్యాలతో కుటుంబాలంతా కూడా విరజిల్లుతాయని శాస్త్రోక్తులు పండితులందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మరి ఈ నేపథ్యంలో విజయవాడ ఇంద్రకీలాద్రి మాత్రం ముస్తాబైంది. జై దుర్గా అనేటువంటి నామస్మరణతో పెద్ద ఎత్తున ఇటు మోగుతున్నటువంటి మారుమోగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. కాబట్టి మరి ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో అధికార యంత్రాంగం అంతా కూడా ఒక తాటి మీదకి వచ్చి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా చూస్తా ఉన్నారని కూడా జిల్లా కలెక్టర్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. సాయిరామ్. థ్యాంక్ యూ రాజ్ కుమార్.